నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికాలో ఇప్పుడు అంతా గందరగోళమే. ప్రభుత్వ బడ్జెట్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో అక్టోబర్ 1 నుంచి అమెరికాలో మొదలైన షట్డౌన్ ప్రభావం లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులపై పడింది. అయితే ఈ షట్డౌన్ నేరుగా సాధారణ ప్రజల జీవితాలపై, ముఖ్యంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అగ్రరాజ్య వ్యాప్తంగా వేలాది విమానాలకు తీవ్ర అంతరాయం కలిగింది. అసలు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అవును, సుమారు 6 ఏళ్ల తర్వాత అమెరికాలో షట్డౌన్ మొదలైంది. రిపబ్లికన్ల ఫండింగ్ బిల్లును డెమోక్రట్లు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ షట్డౌన్ ప్రభావం మిలిటరీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీ వంటి అత్యవసర విభాగాలపై పడకూడదు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అగ్రరాజ్య వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే సుమారు 8,000కు పైగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనికి ప్రధాన కారణం చాలా చోట్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడం. ఎమర్జెన్సీ సర్వీసులుగా పరిగణించిన జీతాలు ఆగిపోవడంతో అనేక మంది సిబ్బంది విధులకు దూరమయ్యారు. అమెరికా రవాణా శాఖ మంత్రి షాన్ డఫీ సైతం ఈ విషయాన్ని ధృవీకరించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన 22 ప్రాంతాల్లో ఏటీసీ సిబ్బంది కొరత ఏర్పడింది. రానున్న రోజుల్లో ఈ కొరత మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో విమానాల ఆలస్యము, విమానాల రద్దు మరింత ఎక్కువగా ఉండవచ్చని మంత్రి స్వయంగా హెచ్చరించారు. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ లో ఏకంగా 45% అంటే దాదాపు 2,000 విమానాలు ఆలస్యంగా నడిచాయి. అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన 1200, యునైటెడ్ ఎయిర్లైన్స్ కు చెందిన 739, డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన 600 విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అమెరికాలో అత్యంత రద్దీ అయిన లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో సిబ్బంది కొరత కారణంగా విమానాల రాకపోకలు దాదాపు 2 గంటల పాటు నిలిచిపోయాయి. వాషింగ్టన్, న్యూజెర్సీ వంటి కీలక ప్రాంతాల్లోనూ ఇదే సమస్య నెలకొంది. విమానయానం సురక్షితమే అయినా ఏటీసీ సిబ్బంది కొరత మొత్తం ఎయిర్పోర్టు సిస్టమ్ను దెబ్బతీస్తోందని, ప్రతి పని నెమ్మదిస్తోందని ఎయిర్లైన్స్ ఫర్ అమెరికా సంస్థ స్పష్టం చేసింది. 1981 నుంచి అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు 15 సార్లు మూతపడింది. 2018-19 మధ్య ట్రంప్ హయాంలో ఏకంగా 35 రోజుల పాటు షట్డౌన్ కొనసాగింది. ఈసారి మళ్లీ అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రారంభమైన ఈ షట్డౌన్ ఎన్ని రోజులు కొనసాగుతుందో, విమానయాన రంగంపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.